కళ్ళు పార్వతివా? అంటే హర్బల్ బ్యూటీ లోకల్లో ఉన్నవి పార్వతి కల్లా? మా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న పార్వతి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న పార్వతి పొద్దున్నుంచి పొద్దుపోయే వరకు పెద్దబాబు గారు అని సేవలు చేసే పార్వతి నా కళ్ళెదురుగా పెట్టుకొని ఆ కళ్ళని గుర్తుపట్టలేకపోయాను. రాముడి పాదం తాకగానే రాయి ఆల్య అయినట్టు ఈ మట్టిలో మాణిక్యమైన మా ఇంటి ముద్దమందారం పార్వతి ఈ మట్టిలోనే బయటపడింది. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో తీసుకో వేణు. సార్ థ్యాంక్ యూ వేణు. ఏ క్షణం కోసమైతే ఇన్ని రోజులు ఎదురు చూశాను, ఆ క్షణాన్ని, ఆ కళ్ళను, ఆ రూపాన్ని ఇక్కడ చూశాను. దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ అ లాట్. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ. లవ్ యూ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ వేణు. థ్యాంక్ యూ వేణు. వస్తాను. నీతో పాటు ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్. వాళ్ళకు కూడా తెలియదంట అఖిల. ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. 12:45కి పార్టీ పూర్తయింది. ఇప్పుడు టైం 3:30. దేవా ఎక్కడున్నాడో, ఎందుకు మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడో ఎవరు చెప్పకపోతే ఎలా? కంగారు పడకు అఖిల, పెద్దబాబు వచ్చేస్తాడు. నాకు చెప్పకుండా గుడికి కూడా వెళ్ళండి పెద్దబాబు. బయటికి వెళ్ళాడు. సంగీత్ పార్టీ అయిపోగానే అటు నుంచి బ్యాచిలర్ పార్టీకని వెళ్ళాడేమోనక్క. వెళ్ళడు. నా బాబు తాగడు, తిరగడు, అబద్ధం కూడా చెప్పడు. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాడు కనబడకపోతే కంగారు పడతాం. ఏమండి, మన దేవ ఏం జరగదు కదా? ఏం కాదా అఖిల? నాకెందుకో అలా 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 ఏం జరగదు. ఏమి జరగదు.
పెద్దబాబు సేఫ్ గా తిరిగి వస్తాడు. సేఫ్ గా తిరిగి వస్తాడు. అఖిల సేఫ్. టెన్షన్ పడక అఖిల. డాడ్, డీజీపీ అంకుల్ ఫోన్ చేస్తున్నారు. రాఘవ చెప్పరా, దేవ విషయం అని తెలిసిందా? లేదు శివ, మొబైల్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేస్తున్నాం. వన్స్ నెట్వర్క్ రీచ్ అయితే అడ్రస్ తెలిసిపోతుంది. రాఘవ, మీడియాకి తెలియకుండా జాగ్రత్త పడండి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 1 అవర్లో పెద్దబాబు ఎక్కడున్నాడన్న విషయం నాకు తెలియాలి. ఓకేనా? అలాగేరా. అరే బీ కేర్ఫుల్, ఓకేనా? బాయ్ రా. ఆంటీ, నేను మహి వెళ్ళి వెతుకుతాం ఆంటీ. ఈ టైంలో ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతారమ్మా? వెళ్ళి చూస్తాం అంకుల్, నో ప్రాబ్లం. మహి తోడుంటాడు కదా. మహి రా. డాడ్ వెళ్ళొస్తా. జాగ్రత్త. బావుగారు, నేను మీ తమ్ముడు వెళ్ళి దేవబాబు ఎక్కడున్నాడో చూసొస్తాం. సరేనమ్మా. అఖిల, ఎప్పుడూ ధైర్యం చెప్పే నువ్వు కంగారు పడితే మాకు భయంగా ఉంటుంది. పెద్దబాబు వస్తాడు, ఖచ్చితంగా తిరిగి వస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. పెద్దబాబు గారు ఏడికి పోయి ఉంటారు? ఆ అమ్మోరు తల్లి సమాధానం చెప్పాలా? ఆయమ్మనే అడుగుతాను. అరే రాఘవ, ఏమైనా తెలిసిందా? చూడరా, హలో ఆంటీ, దేవా వచ్చాడా? లేదు చంద్రముఖి. చంటి పిల్లాడైతే వెతకచ్చు. పారిపోయాడో, కిడ్నాప్ చేశారో, అసలు మనిషే. ఆంటీ, తమాషాగా ఉందా? ఏంటా మాటలు? సంగీత్ 12:45కి అయిపోయింది. ఇప్పుడు టైం 3:45. ఇంతసేపు ఎక్కడికెళ్ళాడు, ఏమయ్యాడు? అదే అర్థం కావడం లేదాంటీ. కొంపతీసి పార్వతి విషయం ఏమైనా తెలిసిందా? శివ ఏమైనా చెప్పాడా? ఛాన్సే లేదు. ఆ మాట చెప్తే వాడు కట్టిన తాళితోనే ఉరివేస్తానని మా దీప్తి శివకి వార్నింగ్ ఇచ్చింది. సో దేవాకి పార్వతి కళ్ళ విషయం తెలిసే ఛాన్సే లేదు. ఏమైపోయాడు? నా దేవ ఏమైపోయాడంటీ? ఎక్కడికెళ్ళాడు? పిచ్చిలేస్తుందంటీ. హోంమంత్రి సిఫార్సు, డీజీపీ పర్సనల్ గాలింపు, అయినా ఆచూకీ తెలియని ఘట్టమనేని బిజినెస్ రత్నం. ఆంటీ, మెంటల్ వచ్చేస్తుంది. ఈ పెళ్ళి అయిపోయేలోపు నేను పోయేలా ఉన్నానంటీ. కంగారు పడకు. విషయం తెలియగానే నేనే కాల్ చేస్తాను.
దేవా, పార్టీ అయిపోయి 2 గంటలైపోయింది. ఇంటికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావురా? చాలా హ్యాపీగా ఉంది జానీ. ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేను. హర్బల్ బ్యూటీ లోగోలో ఉన్న కళ్ళు ఎవరివో అని 6 నెలలుగా ఆతృతగా ఎదురు చూశాను. కనుకోమని కంట్రీ వైడ్గా అలర్ట్ చేశాను. తనని చూడాలి, నా లైఫ్ని ఒక మలుపు తిప్పిన ఆ మనిషిని చూడాలని ప్రతి క్షణం నా గుండె తాపత్రయపడేదిరా. తను నా బెస్ట్ ఫ్రెండ్ పార్వతి అని నాకు తెలియకపోవడం ఎంత విచిత్రంగా ఉంది జానీ. మా పార్వతి హనుమంతు కూతురు, మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్. తన కళ్ళని లోగోలో వాడుతున్న సంగతి మాకు తెలీదురా. కష్టం వచ్చినా బాధేసినా ఆ కళ్ళతోనే చెప్పుకునేవాణిరా. అదే మాయో కన్నదిరినప్పుడు ఆ కళ్ళని చూస్తే క్షణాల్లో మాయమైపోయేది. ఆ కళ్ళకి మ్యాజిక్ మెడిసిన్ అని కూడా పేరు పెట్టానురా. దేవా, టు బి ఫ్రాంక్, ఇన్నాళ్ళ మన స్నేహంలో నువ్వు ఇంతగా సంతోషంగా ఉండటం నేనెప్పుడు చూడలేదురా. చూపు నిలవట్లేదు, మాట ఆగట్లేదు. పార్వతి గురించి ఒక ఫ్లోలో చెప్తూనే ఉన్నావు. ఒక వంట మనిషిని 1,00,000 కోట్లకు అధిపతి అయిన వాడు అభిమానిస్తున్నాడంటే చరిత్ర చెల్లించిపోతుందిరా. హ్యాట్స్ ఆఫ్ రా. అడిగితే కాఫీ, ఆకలిస్తే అన్నం పెట్టే నెలకి జీతం తీసుకునే పని మనిషి అయితే రిజిస్టర్లోనే పేరుంటుందిరా. కానీ పార్వతి అలా కాదు. పెద్దబాబు గారు అనే పలకరింపులోనే అమాయకత్వం ఉంది. సేవ చేయడంలో ఆరాధన ఉంటుంది. అభిమానించేటప్పుడు నిస్వార్థం ఉంటుంది. శాలరీ తీసుకోమని చెక్ రాసిస్తే ఎలా విత్డ్రాల్ చేసుకోవాలో తెలియని ఒక అమాయకురాలరా. మా అమ్మ 7 వారాల నగలు వేసుకుని ఫొటోస్ దిగితే ఆ ప్రొడక్ట్ కోసం కస్టమర్స్ బ్రహ్మరథం పట్టారా. తన వల్లే ఈరోజు నేను సౌత్ ఇండియాలో రిచెస్ట్ పర్సన్గా రికార్డులకు ఎక్కానురా. తన వల్లే నేను సంతోషంగా ఉన్నాను. తన వల్లే నేను పని కన్నా ఫ్రెండ్షిప్ ఎక్కువ అని తెలుసుకున్నాను. నిమిషానికి సంపాదించే కట్టల కన్నా కట్టలు తెంచుకునే అభిమానమే గొప్పదని నమ్మానురా. లోగోలో ఉన్న కళ్ళు నీవే అని పార్వతితో చెప్తావా దేవా? చెప్పనురా. ఇన్నాళ్ళు నా కళ్ళెదురుగా నిలబడి పెద్దబాబు గారి టీ, పెద్దబాబు గారి టిఫిన్, పెద్దబాబు గారి భోజనం అని చూపించే ఆప్యాయతను చెదిరిపోయేలా చేయను. ఈ విషయం పార్వతికి తెలిస్తే నా పట్ల ఉన్న అభిమానం గౌరవంగా మారుతుంది. ఫ్రెండ్షిప్లో ఓనర్షిప్ని చూస్తుంది. నిస్వార్థమైన స్వచ్ఛమైన అమాయకురాలు ఎప్పట్లాగే ఆనందంగా ఉండాలి, ఉంచాలి. జానీ, నేను ఒకటి ఫిక్స్ అయ్యానురా. ఇక జీవితంలో పార్వతికి ఏ లోటు అంటూ ఉండొద్దు. తనకు తీరని కోరిక అంటూ ఉండొద్దు. పెద్దబాబు గారు నా బెస్ట్ ఫ్రెండ్ అని 100 ఏళ్ళు పార్వతి చెప్పుకునేలా చేస్తాను. పెద్దబాబు గారు
లైఫ్ని మార్చిన కళ్ళలో శాశ్వతమైన ఆనందాన్ని చూస్తాను. అదే నా లైఫ్ అంబిషన్. దట్స్ ఆల్. నీలాంటి గొప్పవాణ్ణి, నీలాంటి గొప్ప మనసున్నవాణ్ణి ఇప్పటిదాకా చూడలేదురా. ఇక చూస్తానని కూడా అనుకోను. 365 రోజుల్లో మన జాతీయ జెండాకి 2 సార్లు సెల్యూట్ కొడతాం. కానీ నీలాంటి వాడికి ప్రతిరోజు సెల్యూట్ కొట్టినా తక్కువేరా. యువర్ గ్రేట్ దేవా, యువర్ గ్రేట్. పద, ఇంటికి వెళ్దాం. అరే, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. టేక్ కేర్ రా, టేక్ కేర్, బాయ్. అమ్మా, బొట్టు పెట్టుకొని దండం పెట్టుకోలేనంత తీరిక్కలేనంతగా నేనున్నానంటే అది నీ ఆశీర్వాదం, నీ కటాక్షం. లేకపోతే ఇంత పేరు, ఇంత డబ్బు, ఇంత శక్తిని సంపాదించేవాన్ని కాదు. నా గుండెల్లో అమ్ముంది, నా కళ్ళలో పార్వతి ఉంది. ఒకరు జన్మనిస్తే ఇంకొకరు సార్థతనిచ్చారు. అపం శుభం తెలియని పార్వతి వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానన్న సంగతి కూడా తనకు తెలీదమ్మా పాపం. పెద్దబాబు గారు, అమాయకురాలు, చాలా మంచిది. ఎంతో మందికి జీవితాలిచ్చిన నాకు, పార్వతికి జీవితంలో ఏ కష్టం రాకుండా చూసుకోగలే శక్తిని ప్రసాదించమ్మా. అంతకన్నా నేనేమి కోరుకోను.